ముంబై ఇండియన్స్ ఫిక్సింగ్ చేసిర్రు, అంపైర్స్ ని కొనేసిర్రు, అందుకే రికల్ టౌన్ బయటకు పోయి మళ్ళీ లోపలికి వచ్చిండు అనే దానికి ఆన్సర్ ఈ వీడియోలో ఇస్తా. సో అక్కడ ఏం జరిగింది, రికిల్టన్ అవుట్ అయ్యిండు, బయటకు వెళ్ళిపోయిండు. బట్ అంపైర్స్ మళ్ళీ ఎందుకు పిలిచారు, ఒక్కసారి రోప్స్ దాటిందంటే అవుటే అని చాలా మంది అంటారు. బట్ ఇలా ఎవరికి రూల్స్ తెలియదు. సో ఎన్సీసీ లాస్ అని కొట్టిన వస్తుంది మీకు, లేదా మ్యారిల్బోర్న్ క్రికెట్ క్లబ్ లాస్. ఇది ముంబై ఇండియన్స్ వాళ్ళు తయారు చేయరు, క్రికెట్ ఎంపైర్స్ అసలే చేయరు. సో మ్యారిల్బోర్న్ క్రికెట్ క్లబ్ వాళ్ళు చేసింది క్రికెట్ లో ఫాలో అవుతారు అంతే. ఓకే, 31.7 అనే లా ఏం చెప్తుంది అంటే, ఒక బ్యాటర్ ఎప్పుడైతే మిస్అండర్స్టాండ్ చేసుకొని అవుట్ ఇవ్వబడినా లేదా తనకు తాను అవుట్ అయ్యి బయటకు వెళ్ళినా అప్పుడు ఎంపైర్ జోక్యం చేసుకొని దాన్ని మళ్ళీ రీచెక్ చేసి ఒకవేళ నాట్అవుట్ అయితే లోపల పిలిచే ఛాన్స్ ఉంది. అది అదే చెప్తుంది ఇలా, మీకు ఇక్కడ క్లియర్గా ఉంటుంది చూసుకోండి. అండ్ ఒక్కసారి రోప్స్ దాటిన తర్వాత మళ్ళీ లోపలికి వచ్చే ఛాన్స్ లేదని చాలా మంది అంటారు. ఎందుకంటే గూగుల్లో కొట్టినప్పుడు ఫస్ట్ ఏం చూపిస్తుంది, అట్లా పిలిచే ఛాన్స్ లేదని. బట్ క్లియర్ లా బుక్లోకి వెళ్తే మీకు ఏం చెప్తుంది అంటే, బయటకు వెళ్ళినా సరే డగౌట్లోకి వెళ్ళినా సరే అంపైర్ దాన్ని జోక్యం చేసుకొని చెక్ చేసినప్పుడు నాట్అవుట్గా ఉంటే నెక్స్ట్ బాల్ పడే లోపు, అర్థమైందా, ఒక్కసారి గ్రౌండ్ బయటకు వెళ్ళిండు, నెక్స్ట్ బాల్ పడలేదు, ఇంకా ఆ పడక ముందు అంపైర్ దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని రీచెక్ చేసి అంపైర్ కరెక్ట్ డిసిషన్ తీసుకొని ఒకవేళ నాట్అవుట్ ఉంటే పిలవచ్చు గ్రౌండ్లోకి. అంటిల్ అన్లెస్ అది లాస్ట్ వికెట్ అయితేనే. ఒకవేళ అందరు అవుట్ అయ్యారు ఇంకా ఒక్క వికెటే ఉంది అన్నప్పుడు పిలిచే ఛాన్స్ లేదు. బట్ చాలా వికెట్స్ ఉన్నప్పుడు పిలిచే ఛాన్స్ ఉంది. మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అలా. అంతేగాని అక్కడ ముంబై ఇండియన్స్ ఫిక్సింగ్ చేయడం, ఎంపైర్ ఫిక్సింగ్ చేయడం ఇది కథనే కాదు. సో రూల్ తెలియదు, కథ తెలియదు, సింపుల్గా క్రికెట్ ఎందుకు చూస్తారో అర్థం కాదు. సో ఎంసీసీ లాస్ అనేది కొడితే మీకు క్లియర్గా ఉంటుంది ఏదైనా. హోప్ అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ప్రతి ఒక్కరికి పంపండి. అండ్ మరీ ముఖ్యంగా ఈ బ్యాచ్ ఉంది కదా, ముంబై ఫిక్సింగ్ చేసింది, అంపైర్లు ఫిక్సింగ్ చేసారు, మ్యాచ్ ఫిక్సింగ్, సో వాళ్ళందరికీ షేర్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. సో చెప్పడం కాదు, కింద డిస్ప్లే చేసి చెప్తున్నా. ఇక ఇప్పుడు కూడా అర్థం కాకపోతే మీ కర్మ.